మా తులసిని పెళ్లి చేసుకోవడం తేలిపోయింది కాబట్టి నేనొక నిర్ణయానికి వచ్చాను. ఉన్నమాట చెప్తున్నాను కదా. అసలు నేనిప్పుడు రావడానికి కారణం కూడా ఈ మాట నీతో చెప్పాలనే. ఏ మాట? ఈ ఇంటి మాట. అర్థం కాలేదు. అది అది అమ్మా, నువ్వురా పడుకుందాం. మీ అమ్మ ఏదో చెప్పాలని వచ్చిందే, చెప్పనివ్వు. ఏం లేదులే అత్తయ్య, మా అమ్మకేం పని పట్టలేదు. నువ్వు రామ్మా. తులసి, ఏంటి నువ్వు? మీ అమ్మ చెయ్యి వదులు. నీకే చెప్తుంది, మీ అమ్మ చెయ్యి వదులు. అమ్మా, వస్తావా రావా? లేదు తులసి, ఈ మాట నేను మా వదినతో ఎప్పుడో చెప్పాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను చెప్పాలనుకున్నది ఇవాళ మా వదినతో చెప్పాల్సిందే. చెప్పుదినా. చెప్తాను వదినా. తీరా చెప్పాక ఇదేంటి వదిన ఇలా అంటోంది అని నువ్వు నన్ను తప్పుగా అనుకోకూడదు, అలాగే బాధపడకూడదు. మన మధ్య అలాంటివే ఉండవు. నువ్వు చెప్పదలుచుకుంది ఏది దాచుకోకుండా చెప్పు. నేను చెప్పడానికి ముందు నువ్వు నాకొక మాట చెప్పాలి. ఏం చెప్పాలి? మా అన్నయ్య పోకముందు వీలునామా ఏమన్నా రాశాడా? నిన్ను బాధ పెట్టడానికి అడగడం లేదు. నేనిలా అడగడానికి ఒక కారణం ఉంది వదినా. లేదు, ఎలాంటి వీలునామా రాయలేదు. అయితే ఇబ్బంది లేదన్నమాట. అసలు ఇప్పుడు ఈ మాట ఎందుకు అడుగుతున్నట్టు? మరేం లేదు వదినా. మీరు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు డబ్బు తక్కువైందని, ఇల్లు కట్టుకోవడం ఆగిపోయే పరిస్థితి వచ్చిందని తెలిసి నేను కొంత డబ్బు ఇచ్చాను. గుర్తుందా వదినా? అది మర్చిపోయే విషయమా? మీ పుణ్యమానే కదా ఆ రోజు ఇల్లు పూర్తయింది. ఇవాళ ఈ ఇంటి నీడలోనే కదా ప్రశాంతంగా ఉంటున్నావు. ఆ డబ్బు కాస్త సర్దుతావా వదినా? అంటే అదే, ఆ డబ్బు తిరిగిస్తావా అని. నిజానికి ఆ కాలంలో అంత డబ్బు ఎవరికైనా వడ్డీకిచ్చుంటే ఈ పాటికి మేము ఇలాంటి 2 ఇళ్ళు కట్టేవాళ్ళం. అమ్మా, నువ్వుండవే. నేను మా వదినేమి తప్పుగా అడగడం లేదు. ఇప్పుడు ఆ డబ్బు సర్దగలవా అని మాత్రమే కదా అడిగాను. ఓహో, అంటే నువ్వు పనిగట్టుకుని ఇక్కడికి వచ్చింది ఎందుకా? అవును. ఈ విషయం నాన్నకు తెలుసా? లేదు. ఉండు, నాన్నకి ఫోన్ చేసి చెప్తా. తులసి ఆగు. నీకు తెలియదు అత్తయ్య, ఈ విషయం మా నాన్నకి చెప్పాల్సిందే. వద్దని చెప్తున్నాను కదా. అయినా మీ అమ్మ అనకూడని మాట ఏం అడగలేదే, న్యాయంగానే అడిగింది. అసలు ఇన్నేళ్లుగా ఆ డబ్బు తిరిగి అడగకపోవడమే గొప్ప విషయం. అది మీ అమ్మా నాన్నల మంచితనం. ఇది మా పెద్దవాళ్ల విషయం. మధ్యలో నువ్వేం మాట్లాడుకో. వదినా, మా పరిస్థితి చూస్తున్నావు కదా. అశ్విన్ జీతం మీదే ఇల్లు గడుస్తోంది. ప్రసన్న చదువు ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి ఇంకొన్నాళ్ళు ఆగితే. ఆగడానికి నాకేం అభ్యంతరం లేదు వదినా. అశ్విన్ దీన్ని పెళ్లి చేసుకునుంటే ఎలాగో ఇది ఇంటి కోడలయ్యేది. నేను నిన్నిలా ఆ డబ్బు గురించి అడిగే అవసరం వచ్చేది కాదు. వాడా ఆనందిని వదిలేలా లేడు కాబట్టి మా స్థాయికి తగ్గట్టుగా సంబంధం చూసి తులసికి పెళ్లి చేసి పంపాలి కదా. అమ్మా, నువ్వుండవే. ఆడపిల్లనలా ఊరికే పంపించలేం. ఎంతో కొంత ఇచ్చి పంపిస్తేనే కదా దీనికి అత్తారింట్లో గౌరవం ఉంటుంది. అందుకే ఇలా అడగవలసి వచ్చింది వదినా. తులసి పెళ్లి అశ్విన్తోనే జరుగుతుంది వదినా. ఎలా నమ్మమంటావు వదినా? ఇదే నీ కూతురైతే ఇలా అనగలవా? నిజమే వదినా, వాడు నా మాట వినడం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆ ఆనంది ఖచ్చితంగా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అది కూడా 30 రోజుల్లో ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. ముప్పై రోజుల్లో ఎలా వెళ్తుంది? అలా వెళ్ళిపోతానని నాకు మాటిచ్చింది. అత్తయ్య, ఏంటి నువ్వనేది? ఆనంది 30 రోజుల్లో ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా? అదన్నమాట అసలు విషయం. ఆ రోజు ఈ ఇంట్లోకి రావడం కోసం గుడిలో ఈ మాట చెప్పి నిన్ను ఒప్పించిందన్నమాట ఆ ఆనంది. అవునా వదినా? ఇంకా
దాచడం ఎందుకు చెప్పత్తయ్యా? చెప్పండి. అవునే, ఆ రోజు గుళ్ళో